డీటెయిల్స్ చూస్తే ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయాన్ని నేడు బాధితులకు అందజేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి సాయం అందించాల్సి ఉంది. మొత్తంగా 597 కోట్లు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 4 లక్షల మందిలో విజయవాడ ప్రాంతం నుంచి 1,50,000 మంది బాధితులు సాయం అందుకోబోతుండడం విశేషం. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు సీఎం చంద్రబాబు నేరుగా ఆర్థిక సాయం చెక్కులను అందజేస్తారు. ఇబ్రహీంపట్నం మండలం జూపిడి గ్రామంలో వరద నీరు చేరింది. నేషనల్ హైవే పక్కన ఉన్న లోపల కూడా వెళ్ళి లోపల కూడా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వర్షం నీళ్ళు ఆగిపోయిన ఆర్టీసీ బస్సు ఇబ్రహీంపట్నం మండలం జూపిడి గ్రామంలో వరద నీరు చేరింది. విజయవాడ సహా రాష్ట్రంలోని పలు ఇతర ప్రాంతాలు వరదలతో తీవ్రంగా నష్టపోయాయి. అప్పటికప్పుడు బాధితులకు పునరావాసం, నిత్యావసరాలు అందించింది ప్రభుత్వం. ఇక రోజువారీ జీవనానికి కష్టమైపోయిన వారికి కూడా కొన్ని దాతృత్వ సంస్థలు నేరుగా ఆర్థిక సాయం చేశాయి. తాజాగా ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరదలు తగ్గిన వెంటనే నష్టం అంచనాకు రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితుల వివరాలు సేకరించి వారికి జరిగిన ఆస్తి నష్టం తదితర వివరాలు నమోదు చేసుకున్నాయి. పంట, పశు సంపద నష్టం అంచనాకు వచ్చిన ప్రత్యేక బృందాలు తమ పని పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదికలు అందజేశాయి. అటు కేంద్రం కూడా తక్షణ సాయం ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాల రూపంలో కూడా నిధులు సమకూరాయి. ఈరోజు బాధితులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా ఈరోజు వరద సాయం బాధితుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. ఆగస్టు నెలాఖరులో సెప్టెంబర్ మొదటి వారంలో భారీ వర్షాలు, వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏపీలో వరద సాయం అందించేందుకు ప్రభుత్వం రోజుల వ్యవధిలోనే సిద్ధమైందని, ఇది తమ ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శనం అంటున్నారు కూటమి నేతలు. ఇతరత్ర సాయాలను పక్కన పెడితే బాధితులకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ఆర్థిక సాయం మొదలు పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్యూమరేషన్ ప్రక్రియ కూడా రోజుల వ్యవధిలోనే పూర్తి కావడంతో ఇప్పుడు సాయం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరదల్లో ఇల్లు, దుకాణాలు కోల్పోయిన వారితో పాటు తోపుడు బళ్ళు కొట్టుకుపోయిన చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వ్యక్తిగత వాహనాల నష్టం వారిని మరింత బాధిస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల చెల్లింపులతో ఆ నష్టం కాస్త తగ్గినా వాహనాలు పాడైపోయి యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. చిన్న తరహా పరిశ్రమల యజమానులకు, పంటలు, పశువులను నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఎన్డీఆర్ఎఫ్ మార్గదర్శకాలకు మించి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని అంటున్నారు కూటమి నేతలు. ముంపు ప్రాంతాల్లో 180 కోట్ల మేర బ్యాంకు రుణాలను ప్రభుత్వం రీషెడ్యూల్ చేస్తోంది. ఒకవేళ బాధితులు ఎవరైనా తమకు సాయం జరగలేదని భావిస్తే అధికారులను సంప్రదించాలని, ఎన్యూమరేషన్లో ప్యాకేజీ అందని వారికి నిబంధనల మేరకు ఆర్థిక సాయం చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి క్రాంతి, మొత్తంగా వరద బాధితులకు సహాయం అయితే అందించబోతున్నారు. ఏదైతే ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారో దాన్ని నగదు రూపేణా అందించనున్నట్లుగా తెలుస్తోంది నేరుగా చంద్రబాబు. దాంతోపాటుగా మిగిలిన అందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిషియరీ అకౌంట్స్ ద్వారా వాళ్ళ అకౌంట్స్లో వేయనున్నట్లుగా సమాచారం అంతోంది. సంస్థ పూర్తి డీటెయిల్స్ ఏంటి క్రాంతి? నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బెజవాడ ప్రజలకు సంబంధించి బుడమేరు మిగిల్చిన గాయం నుంచి బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వరద ముంపు ప్రభావంతో పూర్తిగా సర్వస్వం కోల్పోయిన బాధితులందరూ కూడా ప్రస్తుతము వారి ఆవేదనైతే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆ రకంగా ఏదైతే వరద వల్ల పూర్తి స్థాయిలో నష్టపోయారో, అదేవిధంగా పాక్షికంగా నష్టపోయారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్యూమరేషన్ కూడా వరద బాధితులకు సంబంధించి అందించేందుకు సాయం పైన ఎన్యూమరేషన్ పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీ ఇచ్చే విధంగా ఈ రోజు వరద బాధిత కుటుంబాలకి నేరుగా వారి అకౌంట్లోకే నష్టపరిహారం జమ చేసేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. ఈ రోజు ఉదయం 11 గంటలకి విజయవాడ కలెక్టరేట్ నుంచి చంద్రబాబు నేరుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వరద బాధితులకు సంబంధించి ఏదైతే ప్రభుత్వము ప్రకటించిందో ప్యాకేజీకి సంబంధించి
ఆ ప్యాకేజీకి సంబంధించి ఇప్పటికే ఎన్యుమినేషన్ పూర్తయింది. ఆ ప్యాకేజ్ లో ఎవరికైతే పేర్లు ఉన్నాయో దానికి అనుగుణంగానే వారి అకౌంట్లకే నేరుగా నగదు అనేది జమ అవుతుందంటూ కూడా ఇప్పటికే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. బాధితుల సాయం కింద సుమారు 600 కోట్ల రూపాయలని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వరద బాధితుల అకౌంట్లకే నగదు బదిలీ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకి సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారు. విజయవాడలో ఉన్న 179 సచివాలయాల పరిధిలో ప్రజలకి అందనున్న ప్రభుత్వ సాయానికి సంబంధించి ఈ ఆర్థిక సాయం అనేది అందనున్న పరిస్థితి అయితే ఉంది. వరదలో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి 25,000 నగదు సాయంతో పాటు మొదటి 50 అంతస్తుల్లో ఉండే వారికి 10,000 నగదు జమ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసింది. దుకాణాలు ధ్వంసమైన వారికి 25,000, పంటలు హెక్టార్కు 25,000 చొప్పున నష్టపరిహారం అందించనుంది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో కూడా నష్టపోయిన ఇళ్లకి 10,000 ఇవ్వనుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు వరద వల్ల ఏవైతే పూర్తి స్థాయిలో నష్టపోయారో మరోపక్క ఎంఎస్ఎంఈలకు సంబంధించి కూడా అదే స్థాయిలో ఆర్థిక వెసులుబాటుని ప్రభుత్వం అందించింది. ₹1,00,000 టర్న్ ఓవర్ కి సంబంధించి ఏదైతే ₹1,00,00,000 టర్న్ ఓవర్ ఉన్న ఎంఎస్ఎంఈలు ఉన్నారో వారికి లక్ష నుంచి 1,50,000 వరకు కూడా ఈ ఆర్థిక సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ సాయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అటు ప్రభుత్వం నేరుగా వారి అకౌంట్ లో జమ చేస్తుంది. మ్యూచువల్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద కూడా దీన్ని ట్రాన్స్ఫర్ చేసేందుకు ఇప్పటికే అధికారులు అన్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అటు బుడమేరు వలన బెజవాడ పూర్తి స్థాయిలో మునిగిపోయిన పరిస్థితి అయితే వచ్చింది. అయితే దానికి సంబంధించి కూడా ఎక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. మరోపక్క ఈ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో ఎవరైతే వారి పేర్లు లేవని ఆందోళన చేస్తున్నారో అలాంటి వారికి సంబంధించి కూడా ఎందుకు లేదు అనే అంశాలను కూడా మళ్ళీ ఒకసారి పరిశీలించి ఒకవేళ ఈ ఎన్యుమరేషన్ లో వాళ్ళు ఎలిజిబుల్ కాకపోతే వారిని ఏ రకంగా అనే అంశాలను కూడా ప్రస్తుతం పరిగణలోకి తీసుకుంటుంది. ఎందుకంటే తాజాగా బెజవాడలో అటు కుమ్మరపాలెం సెంటర్ భవానీపురం ఏరియాల్లో కొంత ఈ ఎన్యుమరేషన్ కార్యక్రమంలో తమ ఇళ్లు పూర్తి స్థాయిలో గ్రౌండ్ ఫ్లోర్ లో మునిగిపోయినప్పటికీ కూడా నడుములోతు నీళ్ళలో తమ ఇళ్లన్నీ మునిగిపోయినప్పటికీ ఎన్యుమరేషన్ లో తమ పేరు లేదు, బాధితుల జాబితాలో తమను చేర్చాలంటూ కూడా అనేక మంది కుమ్మరపాలెం సెంటర్ లో గత 2 రోజుల క్రితం ధర్నా చేయడం జరిగింది. దాదాపు 3 కిలోమీటర్ల మీద ట్రాఫిక్ కూడా ఆగిపోయింది. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఇలాంటి ఘటనలకు సంబంధించి మళ్ళీ పునరావృతం కాకుండా ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు చేపడుతుంది. ఒకవేళ ఎవరైనా పేరు లేదు అని భావిస్తే మళ్ళీ అధికారులను సంప్రదించాలి. అధికారులు దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకోవాలి అనే అంశాలపైన మళ్ళీ పరిశీలిస్తారు. ఖచ్చితంగా ఏదైతే పూర్తి చేశారో అది న్యాయబద్ధంగానే ఎక్కడ అవినీతి తావు లేకుండా జరిగింది. మళ్ళీ ఒకవేళ ఎక్కడన్నా మిస్ అయినా కానీ ఖచ్చితంగా ఎందుకు ఎన్యుమినేషన్ లో లేదు, దానికి సంబంధించి ఏ రకంగా ప్రభుత్వ పరంగా సాయం అందించాలనే అంశాలను కూడా మళ్ళీ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు మరికొద్దిసేపట్లోనే ఈ కార్యక్రమం వరద బాధితులకు సంబంధించిన ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా రంగం సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ క్రాంతి.